విజిలేస్తున్నావు? అంటే ఈ మధ్య హైదరాబాద్ లో టీచర్లు ఎక్కువయ్యారని సింపుల్ గా చెప్పా. అలానే పోలీసులు కూడా ఎక్కువగా తిరుగుతున్నారు. ఏమైనా కమెంట్స్ చేసావనుకో కాళ్ళు విరక్కొట్టి కాళీమాత టెంపుల్ ముందు కూర్చోబెడతారు. మరి ఆడేంటి తెగ ట్రై చేస్తున్నాడు? ఎవడు? అటు చూడు. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ along with నెల్లూరు నీరజ. నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్రా మామా జారాడు అన్న. మొన్న కౌశిక్ పేట్ కబ్జా చేయమని చేసినవరా? ఆల్రెడీ కబ్జా చేసినావునా? సూపర్ రా. ఆ వింజో ప్లేట్ కూడా కబ్జా చేయమని చేసినావా? మేము పోయేటప్పటికి ఎవడో చేశాడనా? ఆ పోయి డ్రెస్ ఎట్టుందిరా? పెద్ద బండరాయికి డ్రెస్ వేసినట్టుందా? ఆ పిల్ల నవ్వెట్టుందిరా? నరకానికి దారి చూపిస్తున్నట్టు నేనా? ఏమరా ఎక్కడెక్కడ మాట్లాడుతుండవా? ఏమైందానా? ఎవరనుకుంటున్నావురా? ఎవరన్నా? మీ వదినరా? మీ వదినరా? మీ వదిలికి నేను మనసు ఇచ్చేసాను రా. ఎంత మందికి ఇస్తావనా మనసు? అదేమన్నా గుళ్ళో ప్రసాదం అంటానా? అందరినీ పిలిచి పంచనీకి ఇట్లా పంచుకుంటా పోతా రేపు పొద్దున్న నీకు అది మిగతా లేదని డౌట్ కొడుతుందనా? ఏమిరా అది మనసానా? ఆ పిల్లలు పడాలంటే ఏం చేయాలరా? ఓరిని అట్లా పడాలంటే కొంచెం ఈ స్టైల్ మెయింటైన్ చేయాలి. హలో, నా పేరు సీను. నా పేరు పేను. పేను నేను నిన్ను ప్రేమిస్తున్నా. చూద్దాంలో పోరా, నాకు పని ఉందా? ఏంది చూసేది? నేనేమన్నా ఎలక్షన్ లో ఓట్లు వేయడానికి వచ్చా అనుకున్నా? ఏంద్రా నువ్వు నన్ను ప్రేమించు. ఎందుకు ప్రేమించాలరా? నాకు ఇష్టంలే. నేను నచ్చలా? మా ఇంట్లో కుక్క కూడా నాకు నచ్చిందా? అంత మాత్రం దాన్ని ప్రేమించమంటావా? అంటే నేను అందంగా లేనా? నీదే అన్నం అంటే కౌశిక్ బాబు ఏమనాలా? చచ్చాడు పడుకోడు ఇంకా. అంటే ఇప్పుడు నువ్వు ప్రేమించావు. పోరా, ప్రేమించదు లేదు గీయించదు లేదు, నాకు పని ఉంది. ఎన్నిసార్లు అడగతున్నావా? ఎన్నిసార్లు అడగతున్నావా? ఏమనుకున్నావా? నువ్వు నన్ను ప్రేమించాలి. ఇది ఫైనల్. అందా ఫైనల్ అన్నాడు రే. మర్యాదగా ప్రేమించకపోతే యాసిడ్ పోస్తా. యాసిడ్ పోస్తారా? యాసిడ్ పోస్తారా? నీలాంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నది. నేను ఎవరో తెలుసా? ఎవరా? చీటీం. హంగామాలో కొత్త టీం పెట్టినట్టున్నారే. సరే, ఇక్కడ ఒకటి దొరికారు సార్, తీసుకురమ్మంటారా? ఎవడు? సీఎమ్మా పిఎమ్మా? సార్ ఇక్కడ ఎక్స్ట్రా చేస్తున్నారు సార్. వీడు ఎక్స్ట్రా చేయాలా? ప్రేమిస్తున్నాడు కదా? ఏ పీకుతావు చెప్తా. ఎంతమంది తెచ్చుకుంటావు తెచ్చుకో. సార్ విన్నారు కదా, అది మందులో రమ్మంటారా? ఓకే సార్. స్టేషన్కే. బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ కి. ఏం భయపడతా అనుకున్నావా? పోలీస్ స్టేషన్ భయపడతా అనుకున్నావా? భయపడదు. రారా కాదలరా. ఎన్ని ఏనుగు మధ్య నిలబడతావు? పీనుగులాగుండే. రైటా అన్నా, లెఫ్ట్ రాండ్రా అన్నా. ఎస్ సార్. ఎస్ సార్. వాడు ఎవడో ర్యాగింగ్ చేస్తున్నాడు బస్ స్టాండ్ లో ఉన్నావు. ఎవడాడు? ఆడే సార్. వీడా? మనవడు మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో ఆడవాళ్ళతో ఏం పనిరా నీకు? యాసిడ్ పోస్తాడంట సార్ నా మీద వాడు. ఏరా ఏడా లిటిల్ యాసిడ్ పోసే మొహం మాదిరి ఉన్నది. సార్ యాసిడ్ పోస్తున్నాడు, తొడగొట్టాడు. ప్రేమించారా లవ్ చేయకపోతే తప్పదని హరాస్మెంట్ చేశాడు సార్ బస్ స్టాండ్ లో. బద్మాషుడు. ఏరా దాని తొడంత లేవు నువ్వు, దాని ముందు తొడగొడతావా? నా బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా మాట్లాడుతున్నావు. నీకు పైన అనుకున్న గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ ఉంది, వెనక్కి తిరిగా బ్యాక్ గ్రౌండ్ గ్రౌండ్ ఉందంటారు నీక. నేను చెప్పింది ఆ గ్రౌండ్ గురించి కాదు, నా బ్యాక్ గ్రౌండ్ గురించి. ఎవడ్రా నువ్వు అసలు? నెల్లూరు సీను తెలుసా? నెల్లూరు సీను తెలుసా? తెలీదు. అయితే ఏమి ఇప్పుడు? నెల్లూరు సీను గురించి చెప్పరా. ఆడెవడో మాకు కూడా తెలియదనా?
నేనేరా నెల్లూరు సీనుడే. ఉట్టి పగిలిపోద్ది. వాడెవడో ఎంపీ ఎమ్మెల్యే అన్నట్టు చెప్పావు కదరా. 108 వీడి మీద అన్ని కేసులు ఓపెన్ చేసి లోపల ఎఫ్ఐఆర్ ది. ఓకే సార్. ఏమిరా నీకు స్మైలింగ్ షరీఫ్ తెలుసా? ఒరే తెలీదురా. ఆ కేసులు ఓపెన్ చేయమన్నాను నిన్ను. ఓకే సార్. ఏదిరా నువ్వా? నీకు వ్యక్తి ఉదయం తెలుసా? ఒరే తెలీదురా. ముందు ఆ కేసులు ఓపెన్ చేసుకో. ఫైల్ తీసుకో. వేరియేషన్ మళ్ళీ ఏమైందిరా? వేరియేషన్ వీరబాబు అన్న తెలుసా? ఒరే తెలీదు. నువ్వు ముందు ఆ ఫైల్ ఓపెన్ చేసి కేసులు రాయమన్నా. కనీసం లాఫింగ్ బ్రదర్స్ అన్న తెలుసా? చెప్పే కొద్ది వీడికి కాదు సార్. వీడికి 3rd డిగ్రీ ఇప్పించాల్సిందే. 3rd డిగ్రీతో పాటు 10th కూడా ఇప్పించు. ఎందుకంటే 10th ఇంటర్ నాకు లేదు. ఎట్టో ఇప్పుడు డిగ్రీ ఇస్తున్నారు కదా, దాంతో కలిపి 10th ఇంటర్ ఇప్పించు. వీడు నా గురించి ఏమనుకుంటున్నాడు? 108 3rd డిగ్రీ అంటే 10th ఇంటర్ కూడా ఇప్పించమంటున్నాడు. రైటా అన్నా? నీకేమైనా కావాలా? నేను IAS డిగ్రీ కావాలనే నాకు. ఆడికి MBBS అనుకుంటా. రే లెఫ్ట్ అన్నా, నీకేం కావాలా? నాకు MBBS డిగ్రీ కావాలి అనుకున్నా. అన్నా. ఈ డిగ్రీలతో పాటు IAS MBBS 2 కలిపి ఇప్పించాయి. సరే అన్నా. 108 సార్. ఆ టేబుల్ ఇట్టే. ఓకే సార్. మనుషులు బాగున్నావు గానే నీళ్ళు పాలిష్ పెట్టుకుంది. కూర్చో అన్నా. మాకెప్పుడు పెడతారన్నా? ఏం చేయడం ముందు అన్నకు బే, తర్వాత మీకు. కూర్చో. బాగా ఏళ్ళు తప్ప నీళ్ళు పాలిష్ పెడతారు. చిన్నగా ఒక్కొక్క దానికి పెట్టు. ఒక ఏళ్ళు నుంచి ఒక ఏళ్ళు తగలకూడదు. అన్నిటికీ ఒకటేసారి బెటర్ నాయడా. ఒక్కొక్క దానికి ఒక్కసారి పెడతారు. అదే గుచ్చుకుంటే అది నా లవ్రా. దానికోసం ఏమైనా చేస్తాను రా. వీడికి 3rd డిగ్రీలో ఫస్ట్ ట్రీట్మెంట్ కూడా పనికి రాలేదమ్మా. వీడికి ఐస్ పెట్టాల్సిందే. ఐస్ అంటే మామూలు ఐస్ కాదు, కుల్ఫీ ఐస్ అయితే తింటా నేను. అదే ఈ టెస్ట్ లో పాస్ అయితే నిన్ను లవ్ చేస్తా నేను. అవునా? 108 నోటు తిరుక్కోలే. పోతా ఇంకోసారి ఆడవాళ్ళు దొరికి. అన్నా నాకు లవ్ వద్దన్నా. లేకపోతే వేరియేషన్ వీరబాబు తెలుసా? ఎరా రికమెండేషన్ అంటారు వాళ్ళంతా. ఉదయం తెలుసా? వాడేం పెద్ద పోటుగాడు అనుకుంటున్నావా? అన్నా నాకు ఎవరు తెలియదు అన్నా. ర్యాగింగ్లు చేసి రికమెండేషన్లు చెప్పి వచ్చారనుకో తాట తీస్తా. అన్నా ఇంకెప్పుడు చేయదన్నా. ఆడవాళ్ళు జోలికి పోకూడదు. అసలు పోనన్నా. ముస్లిం దాని జోలికి కూడా పోకూడదు. ఆడవాళ్ళు దొరికే పోనంటే ముస్లిం దొరికి ఎందుకు వెళ్తానన్నా? వెళ్తానన్నా. రైట్. నా కొడుకులు ఎక్కడ తెచ్చారు? కనీసం కౌశిక్ అన్నా తెలుసన్నా? కౌశిక్ ఎందుకు తెలియదు? నాకు బాగా తెలుసు. ఎటు తెలుసన్నా? నిన్నే వచ్చి 3rd డిగ్రీ తీసుకోపోయాడు. తాట తీస్తాను ర్యాగింగ్ అన్నారండి ఇంకా రాష్ట్రాల్లో. బెల్లం శ్రీదేవి నా బెల్లం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి. సో యాక్చువల్ గా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే కౌశిక్ ప్రతిసారి నెల్లూరు యాసలో మాట్లాడడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ ఈసారి శ్రీను మాత్రం కొంచెం ట్రెండ్ మార్చాడు. కత్తి తీసుకొని కసక్కని మీ అమ్మగారు ఫోటో పొడిచి, అయ్యగారు మిమ్మల్ని ఎంత టార్చర్ పెడితే మాత్రం అమ్మగారిని చంపేయమని చెప్తారా? నేను చంపనయ్య గారు. 50-50 ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నీకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నా కోరికలు ఏంటంటే, ఇప్పుడు మన నగర ప్రజలందరూ ప్రతి ఒక్కరు బైక్ నడిపే వాళ్ళు గాని, కార్ నడిపే వాళ్ళు గాని, బస్సుల్లో వెళ్లే వాళ్ళు గాని, వాళ్ళు మస్తు షుడ్ గా వారి లైసెన్స్ ని ఇంట్లో పెట్టాలి. ఆ పొట్టి బొట్టల సుందరి ఎవరు? కళ్ళు మూసుకొని కళ్ళు బయట పెట్టుకొని వికట దరహాసము చేయుచున్నది. ఆమె పేరు వింధ్య. మా గొంతులో పెద్ద యాంకర్లే. నాకు కూడా ఆమె వల్ల చెయ్యరాని ఒకటే ఉపలాటముగా ఉన్నది. ఆమెను చూసావా? కింగ్ ఫిషర్ క్యాలెండర్ మీద మోడల్ లాగా స్లిమ్ గా ఉంది. నువ్వేమో దాని ఓనర్ లాగా ఇలా ఉన్నావు. ఆవిడనే చూసావు గాని ఆ పక్కన ఉన్న మానవుని చూడలేదా? మోకాలి పై భాగం పైన కొట్టి చంపుతాడు.
ఇదే నా కూతురు గజలక్ష్మి. అమ్మా ఎవడే ఏనుగ్గాడు? తప్పమ్మా, అలా అనకూడదు. ఆయన నీ కాబోయే మొగుడికి ఫ్రెండ్ అన్నమాట. మరి ఈ అంకుల్ గాడు ఎవడమ్మా?